మనందరికీ తెలుగు కంటెంట్ క్రియేటర్, యాక్టర్ మౌలి తెలుసు. ఆ పేరు వినగానే గుర్తొచ్చేది కామెడీ. కానీ ఆ నవ్వుల వెనక అతని ప్రయాణాన్ని నడిపించిన ఒక పవర్ఫుల్ స్టోరీ ఉంది. చాలామందికి తెలియని ఆ కథేంతో ఇప్పుడు చూద్దాం. ఈ ఒక్క మాట, ఈ ఒక్క సంఘటన అసలు మౌలి కథకు స్టార్టింగ్ పాయింట్. అతని లైఫ్ని టర్న్ చేసిన మూమెంట్ ఇదే. సో ఆ సంఘటన ఏంటి? దాని వెనకున్న కారణమేంటి? అదంతా ఒక తండ్రి కన్నీళ్ల నుంచే మొదలైంది. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే, మౌళి వాళ్ల నాన్నగారు శ్రీనివాసరావు గారు. ఆయన గురించి చెప్పాలంటే ఒకటే మాట: తన జీవితం మొత్తం కుటుంబం కోసమే బతికారు. పొద్దున లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు కిరాణా షాపులకు సరుకులు సప్లై చేస్తూ అలా కష్టపడ్డమే ఆయనకు తెలిసిన ప్రపంచం. అంతా బానే ఉంది అనుకుంటున్న టైంలో వ్యాపారం కోసం ఇంటిమీద లోన్ తీసుకున్నారు. కాని అప్పుడే కాంపిటీషన్ పెరిగింది. ఆ తర్వాత కోవిడ్ దెబ్బ కొట్టింది. దాంతో వ్యాపారం మొత్తం పడిపోయింది. సంపాదన లేదు, కాని వడ్డీలు కట్టాలి కదా. సో ఆ వడ్డీలు కాస్త అసలులోంచి కట్టవడం స్టార్టయింది. నెమ్మదిగా పరిస్థితి చేయి దాటిపోయే స్టేజ్కొచ్చింది. వాళ్లకున్న ఒకే ఒక్క ఆస్తి, ఆ ఇల్లు, దాన్ని కూడా కోల్పోయే పరిస్థితి అనమాట. చేతిలో ఉన్న డబ్బులు ఇంకో ఏడాదిన్నరలో అయిపోతాయి. కుటుంబాన్ని ఒకప్పుడు రాజులా చూసుకున్న ఆయన ఇప్పుడు వాళ్ళని పోషించలేని స్థితికి వస్తున్నానని రియలైజ్ అయ్యారు. ఆ నిస్సహాయత, ఆ బాధ, అదే ఆ రాత్రి ఆయన కళ్లల్లో నీళ్లయింది. తండ్రి పడుతున్న ఆవేదన చూసిన మౌళీలో ఒకే ఒక్క ఆలోచన, ఒకే ఒక్క పట్టుదల. అదే కొట్టాలి, గట్టిగా కొట్టాలి లైఫ్లో. ఇది కేవలం సక్సెస్ అవ్వాలనే కోరిక కాదు, తన కుటుంబాన్న కష్టం నుంచి బయటపడేయాలన్న బాధ్యత. ఆ పట్టుదలే అతన్నొక కొత్త దారిలో నడిపించింది. అప్పటి వరకు అతను ఊహించని ఒక ప్రయాణం మొదలైంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. అయితే ఆ ప్రయాణం మొదలుపెట్టడానికి హైదరాబాద్ రావాలని డిసైడయ్యాడు. అప్పుడు తన యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా? నెలకు కేవలం 15,000 రూపాయలు. చేతిలో ఉన్న సేవింగ్స్ ఒక 60,000. అంతే. అంత తక్కువ డబ్బుతోనే అంత పెద్ద అడుగు వేశాడు. చూడండి, మౌలి కెరీర్ అంటే ఏదో పక్కాగా ప్లాన్ చేసుకున్నది కాదు. ఒక పెద్ద స్ట్రాటజీ వేసుకుని వెళ్లలేదు. ఆ టైంలో, ఆ సిచ్యువేషన్లో తనకి ఏది బెస్ట్ అనిపిస్తే ఆ అడుగు ముందుకు వేశాడు. తన గురించి తాను తెలుసుకుంటూ ఒక్కో స్టెప్ తీసుకున్నాడు, అంతే. అయితే ఈ జర్నీలో డబ్బు అవసరం చాలా ఉంది. కాని మౌలి కొన్ని విషయాల్లో చాలా క్లియర్గా ఉన్నాడు. డబ్బులకన్నా తన విలువలే ముఖ్యమని నమ్మాడు. ఆ టైంలో అతనికొచ్చిన ప్రలోభం మామూలికి కాదు. ఒక నార్మల్ బ్రాండ్ డీల్కి ఒక 100 రూపాయలొస్తే బెట్టింగ్ యాప్ డీల్స్ ఏకంగా 10,000, అంటే 100 రెట్లు ఎక్కువ ఆఫర్ చేశాయి. ఆలోచించండి, అంత అవసరంలో ఉన్నప్పుడు అంత ఈజీ మనీ వస్తుందంటే ఎవరైనా టెంప్ట్ అవుతారు. కాని మౌలి ఆలోచన వేరు. ఆయన చెప్పినట్టే, నాకు నచ్చని పని నేను చేసుకుంటే నేను నాతో నేనే ఓడిపోతా. తన విలువలకు వ్యతిరేకమైన, నైతికంగా కరెక్ట్ కాని ఆ డీల్స్ని అందుకే తిరస్కరించాడు. ఎందుకంటే ఆ పని చేస్తే డబ్బు వస్తుందేమో కాని తనమీద తనకే గౌరవం పోతుందని నమ్మాడు. షార్ట్కట్స్లో అలా డబ్బు సంపాదిస్తే లైఫ్లో గట్టిగా కొట్టాలి అనే తన అసలు గోల్ దెబ్బతింటుందని ఆయనకి తెలుసు. అతని ఫోకస్ కేవలం డబ్బు సంపాదించడం మీద లేదు, తన కుటుంబాన్ని నిలబెట్టే ఒక అర్థవంతమైన విజయం మీద ఉంది. అలా విలువలకి కట్టుబడి ఎదురుచూస్తున్న అతనికి కెరీర్లో ఒక పెద్ద బ్రేక్ త్రూ వచ్చింది. అదే అతని జీవితాన్ని, అతని ఆర్థిక పరిస్థితిని మార్చేసింది. అదే 90s వెబ్ సిరీస్. ఆ సిరీస్ సూపర్ డూపర్ హిట్ అయింది. మౌళీకి విపరీతమైన పేరు, గుర్తింపు, దాంతోపాటు మంచి ఆదాయం కూడా వచ్చింది. ఈ ప్రొఫెషనల్ సక్సెస్ అసలు ఈ జర్నీ ఎందుకు మొదలైందో, ఆ ప్రాబ్లంని సాల్వ్ చేసే దారి చూపించింది. 90స్తో వచ్చిన సక్సెస్, సంపాదన, దానికి అమెరికాలో ఉన్న తన తమ్ముడు సంపాదన కూడా తోడైంది. ఇద్దరూ కలిసి కుటుంబం మీద ఉన్న అప్పులన్నీ ఒక్క రూపాయి కూడా మిగల్చకుండా మొత్తం తీర్చేశారు. సో అప్పులు తీరిపోయాయి, సక్సెస్ వచ్చింది. మరి మౌలి దృష్టిలో నిజమైన విజయమంటే ఏంటి? అది కేవలం డబ్బు, పేరు మాత్రమేనా? మౌలి ప్రకారం అసలైన కిక్ అనేది ఇక్కడే ఉంది. అదేంటంటే, ఆల్రెడీ కోట్లున్నవాడు ఇంకో కోటి సంపాదిస్తే అందులో పెద్ద కిక్కుండదు. కాని ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి కష్టాల్లో ఉన్న సొంత వాళ్ళని నిలబెట్టినప్పుడు అప్పుడు వచ్చే ఆ ఫీలింగ్, ఆ సంతృప్తి, అదే అసలైన కిక్, అదే నిజమైన విజయం. అందుకే అతని గోల్స్ ఇంకా అయిపోలేదు. అతని కొత్త చెక్లిస్ట్ చూడండి. అమ్మా నాన్నల్ని వాళ్ల ఫస్ట్ ఫారిన్ ట్రిప్కి తీసుకెళ్లాలి,
హైదరాబాద్లో కుటుంబం కోసం కొత్త ఇల్లు కట్టాలి అండ్ తనని అర్థం చేసుకునే ఒక మంచి లైఫ్ పార్ట్నర్ని వెతుక్కోవాలి. చూసారా, అతని ఫోకస్ ఇప్పటికీ ఎప్పటికీ ఫ్యామిలీ మీదే. చూడండి, మౌలి కథ కేవలం ఒక క్రియేటర్ సక్సెస్ స్టోరీ కాదు, అదొక స్ఫూర్తి. తన తండ్రి కన్నీళ్ల నుండి మొదలైన ఈ ప్రయాణం మనందరినీ ఒక ప్రశ్న అడిగేలా చేస్తుంది. మన జీవితంలో మనల్ని నడిపించే ఆ అసలైన కిక్ ఏంటి? ఆ నిజమైన ప్రేరణ ఏది?